పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం ఆ రెండు పార్లమెంటు నియోజకవర్గాల మినహా మిగతా అన్ని చోట్ల స్పష్టత వచ్చిందా? ఆ నలుగురు వల్లే ఆ నియోజకవర్గాల్లో స్పష్టత రాలేదా? అసలు ఈ పంచాయతీ కోసమే పురంధరేశ్వరి గారి ఢిల్లీ పర్యటన వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఆ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అలాగే ఆ రెండు పార్లమెంటు నియోజకవర్గాలు తప్ప మిగతా అన్ని చోట్ల ఒక క్లారిటీ వచ్చినట్లుగా ఆ నలుగురు వల్లే ఈ మూడు చోట్ల క్లారిటీ రాలేదని, ఈ పంచాయతీని తేల్చుకునేందుకే పురంధరేశ్వరి గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు, ఢిల్లీలోనే పంచాయతీ పెట్టబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఒకటేంటంటే ఆల్రెడీ పురంధరేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఢిల్లీ వెళ్ళారు. ఏ పార్టీ అధ్యక్షురాలైనా ఏ పార్టీకి సంబంధించిన అధిష్టానం అయినా కానీ సహజంగా ఏం కోరుకుంటారు? పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలవాలి అని చెప్పి కోరుకుంటారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు చేస్తారు, శాస్త్రీయబద్ధమైనటువంటి అధ్యయనం చేస్తారు. దాని తర్వాత ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అనేది ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తారు. కూటమిలో జరిగేది ఏదైనా సరే. ఇక్కడ సీట్ల షేరింగ్ విషయంలో ఒక కొలిక్కి వచ్చింది జనసేనకి. ఒక అసెంబ్లీ స్థానంలో అలాగే రెండు పార్లమెంట్ స్థానాల్లో క్లారిటీ లేదు అంటున్నారు. ఆ పార్లమెంట్ స్థానాలు ఏవి, ఆ అసెంబ్లీ స్థానం ఏది, అసలు ఆ నలుగురు వల్లే స్పష్టత రాలేదు ఆ స్థానాల్లో కూడా అంటూ ఒక వార్త ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆ నలుగురు ఎవరు? సో ప్రత్యేకించి ఆ నలుగురు ఎవరు అనేది మనం ఇండైరెక్ట్ గా చెప్పడం కన్నా ఈసారి డైరెక్ట్ గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇండైరెక్ట్ గా చెప్పాం వాళ్ళని. ఆ ఇండైరెక్ట్ చెప్పినప్పుడు చాలా మంది అడగడం జరిగింది ఎవరు 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 అని. కామెంట్స్ కూడా అవే వచ్చినాయి. సో ఇప్పుడు కూడా ఇండైరెక్ట్ గా చెప్పాలా డైరెక్ట్ గా చెప్పాలని ఆలోచిస్తున్నా. బట్ డైరెక్ట్ గా చెప్తే వాళ్ళు హర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇండైరెక్ట్ గానే చెప్తా. ఇప్పుడు కూడా ఒకళ్ళు ఏంటంటే అసలు కూటమిని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అతను హార్డ్ కోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, బీజేపీలో ఉంటూ పగలు బీజేపీ రేత్రి వైసీపీ అన్నట్టుగా ఉన్నారు ఆయన. ఈ మధ్య కాలంలో కూటమికి సంబంధించిన అభ్యర్థే సీఎం కావాలనేది ఒక అడ్డుపుల్ల వేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది పొత్తుకు ముందు అది బీజేపీ అధిష్టానం తీసుకోలేదు. తర్వాత ఒక నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఇది సెంట్రల్ సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ లో ఉన్నారు ఆయన. రాయలసీమకు సంబంధించినటువంటి మామూలు లీడర్ ఆయన. ఆయన పెద్ద లీడర్ ఏం కాదు. ఈ మధ్య కాలంలో ఎదిగారు. అది నాకు కూడా తెలుసు. ఆయన అంటే జీరో నుంచి నాకు తెలుసు. నా దగ్గరికి నేను ఒక ఛానల్లో పనిచేసేటప్పుడు నా దగ్గరికి వస్తుండేవాళ్ళు ప్రైమరీ స్టేజీలో. ఆ తర్వాత ఆయన అమరావతికి సంబంధించిన రైతుల ఇష్యూలో కొంత డివేట్ అయ్యి కొంచెం నోటి దురుసు మాట్లాడినందువల్ల కొలికిపూడి శ్రీనివాసు చెప్పు దెబ్బ రూపంలో మనకి అందరికీ ఆ వ్యక్తి తెలిసి ఘోర అవమానం జరిగింది. సరే, అతను అర్థమైపోయింది అందరికీ. ఇప్పుడు అతని విషయంలో రాయలసీమలో ప్రాబ్లము. ఇక ఉత్తరాంధ్రకు వచ్చేటప్పటికేమో మాజీ ఎమ్మెల్సీలు ఇద్దరు ఉన్నారు. ఈ మాజీ ఎమ్మెల్సీలో ఒకళ్ళేమో బీజేపీకి సంబంధించినటువంటి కీలకంగా వ్యవహరించారు, రాష్ట్రానికి సంబంధించి కీలక పదవిలో నిర్వహించారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోవర్ట్గా కూడా పేరుంది. అలాగే ఆయన బీజేపీ నుంచి బీసీ అభ్యర్థికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీలో ఉంటారని చెప్పి అధిష్టానం ప్రమేయం లేకుండానే ఆయన కీలకమైనటువంటి పదవిలో ఉన్నప్పుడు అనౌన్స్ చేశారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇది బీజేపీ జనసేన అలయన్స్ ఉన్నప్పుడే ఈ కామెంట్ చేశాడు. సో ఆ కామెంట్ చేసి వివాదాస్పదం అయ్యారు. ఆ ఒక్కదానితో కదా అనేక అంశాల్లో వివాదాస్పదం అయ్యారు. ఒకనొక సమయంలో అమిత్ షా ఢిల్లీలో ఆయన్ని ఆల్మోస్ట్ డైరెక్ట్గానే ఏంటి ఇలా చేస్తున్నావు ఏంటి అని చెప్పి అర్ధాంతరంగా ఆయన పదవిని మార్చేసినటువంటి పరిస్థితి. ఇక ఇంకొకళ్ళు ఉన్నారంటే ఆయన బీసీ కార్డు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఆ బీసీ కార్డు తోటి గతంలో ఎమ్మెల్సీ పదవిని పొందారు. ఇక నా బీసీ కార్డుని చూపించి అక్కడేదో పోటీ చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి చీకటి రాజకీయాలు నడుపుతున్నారు అనేది ఒకటి బీజేపీలోనే వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ అన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడన్నా ఆయనకేమో ఇష్టం లేదు. పర్సనల్గా ఏదో కొంత రాజకీయపరమైనటువంటి క్లడ్జెస్ ఉన్నాయని చెప్పి. ఇక ఇంకొక అతను అయితేనేమో అసలు మొత్తం వైజాగ్ ఉత్తరాంధ్ర మొత్తం నేనేను, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని నేనే అపరమేధావిని అని చెప్పి ఆయన
అనుకుంటూ ఉంటారు. ఆయనేమో ఢిల్లీలో కీలకమైనటువంటి పదవిలో ఉండి ఈ మధ్యనే ఆ పదవి ముగిసినట్టుంది ఈ మధ్యనే. సో నాకు వైజాగ్ నుంచి పోటీ చేస్తాను, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆయన ఏదో అడుగుతున్నట్టు వినిపించింది. సో ఆయన కూడా చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా విమర్శించడంలో ముందుంటారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు ఆయన. ఈ మధ్య కాలంలో రాజ్యసభలో అనేకమైనటువంటి క్వశ్చన్స్ కూడా ఆయన అడగటం జరిగింది. సో ఈ నలుగురు, సో ఆల్మోస్ట్ నేను అర్థమైపోయింది, అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఆ నలుగురు కారణంగానే 2 ఎంపీ స్థానాల్లో అలాగే 1 అసెంబ్లీ స్థానంలో ఏకాభిప్రాయం రాలేదు కూటమి మధ్య. ప్రత్యేకించి సీట్ల షేరింగ్ విషయానికి వచ్చేటప్పటికి జనసేన యాక్చువల్గా 3 అనుకుంది. ఏంటి, కాకినాడ, అనకాపల్లి అలాగే మచిలీపట్నం ఇవి అనుకున్నారు మొట్టమొదట. కానీ బీజేపీ 6 లోక్సభ స్థానాలు కోరేటప్పటికి 1 త్యాగం చేసింది జనసేన పార్టీ. సో బీజేపీకి 6 ఇచ్చారు, 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. ఏది సీట్ల షేరింగ్లో. జనసేనకేమో 24 అసెంబ్లీ స్థానాలు ఇస్తే 1 తగ్గించుకున్నారు వాళ్ళు, 23కి వచ్చారు. 21కి సారీ 3 తగ్గించుకున్నారు, వాళ్ళు 21కి వచ్చారు. లోక్సభలో ఏమో 2, కాకినాడ అండ్ మచిలీపట్నం. సో కాకినాడ నుంచి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అవుతున్నారని చెప్పి లోక్సభ నిన్ననే అనౌన్స్ చేశారు ఆయన. ఉదయ్ శ్రీనివాస్నేమో పిఠాపురం నుంచి అవసరమైతే పోటీ చేపిస్తాను అని అన్నారు. ప్రస్తుతానికైతే లోక్సభ నుంచి కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాసే ఉంటారు. ఒకవేళ అవసరమైతే అధిష్టానం కనుక ఆదేశిస్తే నేను కూడా లోక్సభ పోటీ చేసి అసెంబ్లీకి పిఠాపురానికి ఉదయం తీసుకొస్తానని చెప్పాడు ఆయన. సరే, జనసేన విషయంలో ఎలాంటి పొరబచ్చాలు కానీ ఎలాంటి విభేదాలు కానీ లేవు. ఎటొచ్చి బీజేపీ తోటి ఉన్నాయి. బీజేపీ తోటి ఆ 2 లోక్సభ స్థానాల్లోనే ఉన్నాయి, 1 అసెంబ్లీ స్థానం ఉన్నాయి. ఏంటి 1 అసెంబ్లీ స్థానం అంటే అనపర్తి లేదా పి గన్నవరం. ఇప్పుడు ఈ రెండిట్లో మిగతా 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చింది. అనపర్తి లేదా పి గన్నవరం ఇక్కడే మెలుకుబడింది. సో అనపర్తి ఒకవేళ ఇస్తే బీజేపీకి, అనపర్తి నుంచి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానమైనటువంటి కోర్టు, ఇందాక నేను చెప్పాను కదా 4, వాళ్ళలో ఒక అతనికి ఇవ్వాల్సి వస్తుంది. అతనికి ఇవ్వటం కూటమికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే ఓడిపోతారు. అంటే జనసేన ఓట్లు కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లు కానీ ఆయనకి పడవు. పడితే గిడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడాల్సిందే తప్పితే ఈ పడే అవకాశం లేదు. అంత క్లెడ్జ్ ఉంది అతని మీద పర్సనల్ గా. తెలుగుదేశం పార్టీకి జనసేన క్యాడర్కి, అధిష్టానానికి ఉండకపోవచ్చు, క్యాడర్కి ఉంది. క్యాడర్కి ఉన్నప్పుడు ఓటర్కి కూడా ఉంటుంది కదా ఆటోమేటిక్ గా. సో ఆయన గెలిచేటువంటి అవకాశం లేదు. అందుకని పి గన్నవరం ఇస్తే రిజర్వేషన్లో పి గన్నవరానికి సంబంధించి ఆల్రెడీ ఎస్సీ రిజర్వేషన్, అక్కడ ఎవరో ఒకరిని పెట్టి బీజేపీ గెలవచ్చు. ఈ అనపర్తి లేకపోతే ఆ క్యాండిడేట్ని వివాదాస్పదంగా ఉన్నటువంటి వైసీపీ కోర్టుకు ఉన్నటువంటి అతన్ని పక్క పంపించవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. ఇక 2 లోక్సభ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో 1 అనకాపల్లి, విజయనగరం. సో ఈ అనకాపల్లి విజయనగరంలో ఇప్పుడు విజయనగరం కనుక ఇవ్వాల్సి వస్తే ఆ విజయనగరంలో 1 అతనికి ఇవ్వాల్సి వస్తుంది. అతనికి ఇచ్చినా కానీ గెలిచే పరిస్థితి లేదు బీజేపీలో. సో గెలిచేటువంటి పరిస్థితి లేనప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకోవడం బెటర్ కదా. ఒక బలవంతంగా తీసుకున్న గెలిచే పరిస్థితి లేనప్పుడు 1 ఎంపీ స్థానం కోల్పోవడమే కదా. సో అందుకని విజయనగరం బదులు రాజంపేట తీసుకోమని చెప్పారు. సో సర్వేలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది విజయనగరంలో, బీజేపీకి ఇస్తే గెలవదని. అలాగే అనకాపల్లికి వచ్చేటప్పటికి అనకాపల్లిలో ఒకవేళ బీజేపీకి కనుక ఇవ్వాల్సి వస్తే, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఒక బీసీ నాయకుడు, అతనేమో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాత్రి చీకటి రాజకీయాలు చేస్తూ ఉంటారు, ఆ పార్టీలతో వాళ్ళతో కలిసి వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు అతను అనేది బీజేపీ వాళ్ళకి తెలుసు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలుసు. సో ఆయనకు కనుక మళ్ళీ అక్కడ అనకాపల్లి నుంచి లోక్సభ స్థానానికి ఇస్తే ఆయన ఓడిపోవడంతో పాటు ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీలో కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ అనేది సర్వేల సారాంశం. అందుకే అనకాపల్లి, విజయనగరం 2 కూడా తెలుగుదేశం పార్టీకే ఉండాలి, లేదంటే దెబ్బతింటారు సర్వేలు చెప్తున్నాయి అని చెప్పి ఉన్నటువంటి సర్వేలని శాస్త్రీయబద్ధంగా వివరించి పురంధరేశ్వరికి చెప్పి పురంధరేశ్వరిని తోటి మాట్లాడినప్పుడు పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. సో ఇప్పుడు విజయనగరం అలాగే అనకాపల్లి బదులు రాజంపేట అలాగే హిందూపురం ఇస్తామని చెప్పి, హిందూపురం బీజేపీ పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. అక్కడ ఆల్రెడీ బీసీ క్యాండిడేట్ ఆల్రెడీ ఉన్నారు. అక్కడ సత్యకుమార్ ఆల్రెడీ గెలిచేటువంటి క్యాండిడేట్ అని సర్వేలు చెప్తున్నాయి. దానికి కూటమి ఏకాభిప్రాయం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ, లీడర్లు కానీ, ఓటర్లు కానీ యాక్సెప్టెన్సీ ఉంది అక్కడ. కాబట్టి బీజేపీకి ఇచ్చేస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది.
అలాగే రాజంపేట మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తే అటు యాక్సెప్టెన్సీ ఉంది, తెలుగుదేశం పార్టీ యాక్సెప్టెన్సీ ఉంది క్యాడర్, అలాగే జనసేన క్యాడర్ కూడా యాక్సెప్టెన్సీ ఉంది. కానీ అక్కడ ఆయన అభ్యర్థిత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టుగా ఉన్నట్టు బీజేపీ లీడర్ ఒక అతను ఉన్నాడు, అతను వ్యతిరేకిస్తూ ఒక లెటర్ కూడా రాయడం జరిగింది. సో కాబట్టి అక్కడ ఈ కొంత క్లడ్జ్ నడుస్తుంది. అలాగే తిరుపతి కూడా అంతే. తిరుపతి ఎలాంటి ఇబ్బందులు లేవు, ఏకాభిప్రాయం ఉంది కూటమిలో. ఎందుకంటే తిరుపతి ఆల్రెడీ గత ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయింది బీజేపీ, ఈసారి పోటీ చేయొచ్చు. సో కాబట్టి దీనికి కనుక అంగీకరిస్తే ఇవాళే అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలా కాకపోతే ఈ 2 లోక్సభ స్థానాలు ఈ ఒక్క అసెంబ్లీ స్థానం దగ్గర పెండింగ్ పడేటువంటి అవకాశం ఉంది. మనం ఒకవేళ అనుకుంటే మిగతా 9 ఏంది అనుకోవచ్చు. ఏది మిగతా 9 ఏంటి బీజేపీ కని, బీజేపీలో మిగతా అనపర్తి గన్నవరం తప్ప మిగతా అన్ని క్లారిటీ వచ్చేసినాయి. 9లో ఏంటంటే ఆల్రెడీ రాయలసీమలో ఆదోని, ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేలు ఎలాగూ మొన్న ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఉన్నారు బీజేపీ వాళ్ళు. సో అలాగే కోస్తాలో వచ్చేసి విజయవాడ వెస్ట్, కైకలూరు, అనపర్తి, పి గన్నవరం, ఇది కొంచెం మెలిక, మిగతా అన్ని క్లారిటీ ఉంది. సో విశాఖలో తర్వాత మనం చూస్తే విశాఖ నార్త్, తర్వాత ధర్మవరం నుంచి వరదాపూరి సూరి క్యాండిడేట్ కూడా, ఆదోనిలో డాక్టర్ పాఠసారథి, తర్వాత జమ్మలమడుగు వచ్చేసి ఆదినారాయణ రెడ్డి, ఓకే, తర్వాత బద్వేల్ నుంచి జ్యోతి ఇంతకుముందు పోటీ చేశారు. అలాగే కైకలూరు కామినేని శ్రీనివాస్, తర్వాత విజయవాడ వెస్ట్ నుంచి అడ్డూరి శ్రీరామ్, ఓకే, నెక్స్ట్ అడ్డూరి వైశాఖ తర్వాత అతను కొంచెం పాజిటివ్ ఉంది. తర్వాత పాడేరు నుంచి ఉమామహేశ్వరరావు, ఎవరు ఎస్టీ మోర్చా అధ్యక్షుడు అతను. తర్వాత విశాఖ నార్త్ విష్ణుకుమార్ రాజు, శ్రీకాకుళం పైడి వేణుగోపాల్, తర్వాత 9 అయిపోయినాయి. సో ఇక అనపర్తి ఉంది, ఈ అనపర్తి దగ్గర మెలుగుబడింది. సో ఈ అనపర్తి దగ్గర కనుక మెలిక కనుక ఇప్పేస్తే అప్పుడు పి గన్నవరం కనుక ఇస్తే, పి గన్నవరంలో అయ్యాజీ వేమ అనే అతను ఉన్నాడు, అతనికి ఇవ్వడానికి రెడీ. అది కనుక కన్ఫర్మ్ అయితే అసెంబ్లీలు లోక్సభ అన్ని ఈరోజు అనౌన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో కాబట్టి ఆ 4 కారణంగా ఆ 2 లోక్సభలు స్థానాలు, ఒక అసెంబ్లీ స్థానం మెలుకుబడి ఉంది. ఆ మెలుకుని ఇప్పేదానికి పురంధరేశ్వరి ఢిల్లీ వెళ్ళారు. చూడాలి ఆ 4 బలమైన వాళ్ళ లేకపోతే కూటమి బలమైందని. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.